బుత్ సింగ్ ఇక్కడికి ఎలా వచ్చారు? ఇది మీలాంటి వాళ్ళకి ఉండే చోటు కాదే. ఏమైంది? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడచ్చు, కూర్చోండి. ఏమైంది? నాకు కొంచెం డబ్బులు కావాలి. డబ్బా? ఆగండి, ఇస్తాను. కాదు మరి నాకు ఒక ఉద్యోగం కావాలి, డబ్బులు సంపాదించాలి. ఏంటి? త్వరగా డబ్బు సంపాదించాలా? ఏంటయ్యా, ఇదంతా నీలా నిజాయితీ పనులు చేసే వాళ్ళకి కాదు. నువ్వు నీ చోట నిజాయితీగా ఉండు. నువ్వేం చేస్తావో అదే చేసుకో. రెండు ఐదంతా వద్దు. అరే, నేను చెప్పేది కొంచెం విను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకో. నేనేమంటున్నానంటే, నీ అర్హతకి మించింది ఇది. నువ్వు చాలా న్యాయస్తుడివి. నాకు నువ్వంటే చాలా ఇష్టం. న్యాయస్తుడిగానే ఉండు. ఇప్పుడు ఏం చేస్తున్నావో అదే చెయ్యి. నా జీవితం నడి రోడ్డుకు వచ్చేసింది. నేను కూడా ఇందులో చేరతాను. నాకు నేర్పించు ప్లీజ్. నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఇదిగో చూడు, నేను చెప్పేది శ్రద్ధగా విను. దీని గురించి డీటెయిల్గా చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు నీ పని మాత్రం చూడు. జోషి, నేను చెప్పేది ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఇది నీకైనా చోటు కాదు. సారీ, దయచేసి అర్థం చేసుకో. నీ వల్ల కాదంటే కాదంతే. దీనికోసం ఎంత కష్టపడాలో తెలుసా నీకు? 2 5 నువ్వు న్యాయంగా ఉండాలంటే న్యాయంగానే ఉండిపో. ఇక నిజాయితీగా నేను బతకలేను. 15 సంవత్సరాలైంది ఆ టైపింగ్ మిషన్ లో టిక్కు 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 అని రోజు 300కి పైగా సంపాదించలేకపోతున్నాను. నా కూతురు ఫీజు కట్టలేకపోతున్నాను. నా భార్య నాకంటే ఎక్కువ సంపాదిస్తోంది. అయినా నాకు డబ్బులు సరిపోవడం లేదు. ఒక జంతువు కూడా 2 పూట్ల అన్నం దొరుకుతుంది. దానికంటే నీచంగా బతుకుతున్నాను. దయచేసి సాయం చేయి ప్లీజ్. నేను చేయలేకపోతున్నాను. నన్ను కూడా నీ ముఠాలో చేర్చుకో ప్లీజ్. నాకు పోలు డబ్బులు కావాలి. జోషి, నువ్వు నాకు ఎలాగైనా సాయం చేయాలి. సరే పోన్లే, చిన్నపిల్లలాగా ఏడవకు. మనం ఏదో ఒకటి చూసుకుందాంలే. తాగింది మొత్తం దిగిపోయింది నీ వల్ల. ఇదిగో తాగు. తాగవయ్యా. నీకు 2 5 అనేది సంపాదించాలా వద్దా? అవును. అయితే మర్యాదగా తాగు. సర్లే, పిలవక.